ప్రపంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో బాబు జగజీవన్ రావు 110వ జయంతిని పురస్కరించుకొని బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. రాష్ట్రంలో 500 గురుకుల పాఠశాలలు ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపినారు. బడ్జెట్లో దళితులకు అధికంగా నిధులు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, జెడ్పీ చైర్పర్సన్ గడిపెల్లి కవిత, కేటీపీఎస్సి సమ్మయ్య, రత్నాకర్, కార్మిక నాయకులు దండోర సీను, ఉబ్బెన కృష్ణమూర్తి, కాంతరాజు తదితర నాయకులు పాల్గొన్నారు. బాలికల గురికి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ దళిత వర్గాల విద్యా వ్యాప్తిపైన, విద్యా ప్రమాణాలపైన దృష్టి కేంద్రీకరించి ముందుకు పోతున్నది. నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ పథకాలను కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి చదవాలి. కష్టపడి చదివి ఇతరులతో అన్ని పోటీ పరీక్షలలో నెగ్గే విధంగా మనం ఉండాలి అని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుని సెలవు తీసుకుంటాను. సో ఫ్రెండ్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.